హైదరాబాద్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలన్నారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అటు అల్లు కుటుంబ సభ్యులను మరో చోటుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, చెప్పండి, ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా వింటున్నాం వార్తలు. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అల్లు అర్జున్ మామ ప్రెస్ తో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇంతకుముందు చెప్పారు. ప్రెస్ ముందుకు వచ్చే అవకాశం ఉందా? అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా బయటకు తరలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నాయకులు బీభత్సం సృష్టించారు. సుమారుగా 10 మంది అల్లు అర్జున్ నివాసంలోనికి చొచ్చుకుని పోయే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ నివాసానికి సంబంధించినటువంటి ముందు భాగంలో ఉండే ప్రహారీని దూకి ఈ 10 మంది కూడా లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. సో ఆ ఓయూ జేఏసీ నాయకులు కొంతమంది అల్లు అర్జున్ నివాసంలోకి చొరబడిన తర్వాత ముందు భాగంలో ఉండేటటువంటి పూల కుండీలు, ఆ తర్వాత ఇతర వస్తువులను ధ్వంసం చేసుకుంటూ లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సో వెంటనే వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని ఇక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది ఆందోళనకారులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ప్రతిఘటించి లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముందుగా ఉండేటటువంటి ఈ పూల కుండీలతో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. ప్రధానంగా రేవతి మృతికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రకటించినటువంటి ఇప్పటికీ 25 లక్షలు ఇస్తానంటూ కూడా అల్లు అర్జున్ ప్రకటించారు. మరోవైపు ఖచ్చితంగా ₹1 కోటి వరకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలన్నది ఓయూ జేఏసీ నాయకులు చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మరోవైపు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే శ్రీతేజ్కి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు పూర్తి స్థాయిలో భరించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అదే కాకుండా ఇంట్లోకి చొరబడేటటువంటి సమయంలో ఇటు సెక్యూరిటీ సిబ్బంది కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ముందుగానే తమ వెంట తెచ్చుకున్నటువంటి టమాటాలతో ఇంటి లోపలికి విసిరేటటువంటి ప్రయత్నం చేశారు. 10 మంది వచ్చినటువంటి నేపథ్యంలో అందులో ఒకరు ఇంటి ప్రహారీ గోడ దూకి తనతో పాటు తెచ్చుకున్నటువంటి రాళ్లతో పాటు మరోవైపు టమాటాలను కూడా అల్లు అర్జున్ నివాసం మీదకి విసిరారు. అప్పటికే పోలీసులకి సమాచారం అందడంతో ఇక పోలీసులు కూడా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికంగా ఉండేటటువంటి పెట్రోలింగ్ సిబ్బందితో పాటు ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మరికొంతమంది సిబ్బంది వచ్చారు. అనంతరం 10 మంది ఆందోళన చేసినటువంటి ఓయూ జేఏసీ నాయకులను ఆ తర్వాత లోపలికి చొచ్చుకుని వెళ్లి బీభత్సం సృష్టించినటువంటి ఆ 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 10 మందిని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో వారు మాట్లాడుతూ ఉన్నారు. దాడి జరిగినటువంటి అంశం మీద అల్లు అర్జున్ కి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించేటటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు ఆందోళనకారులు మరోవైపు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా భావించినటువంటి పోలీసులు ఇక భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ నివాసం లోపల కాకుండా బయట కూడా ఇప్పటికే పోలీసులు మోహరించి ఉన్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఒకసారి మన విజువల్స్ లో చూడొచ్చు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి నివాసంలో ఇప్పటికే పోలీసులు ఉన్నారు. అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నారు. పోలీసులకు ఆయన జరిగినటువంటి ఘటన పైన వివరిస్తూ ఉన్నారు. దాడి జరిగినటువంటి అంశాన్ని ఆయన ఇప్పటికే వివరించారు కూడా. సో 10 మంది జేఏసీ నాయకులు వచ్చి నానా హంగామా సృష్టించడం, బీభత్సం సృష్టించడంతో అలర్ట్ అయినటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకున్నప్పటికీ సో ఆ నానా హంగామా అయితే క్రియేట్ చేశారు. మరోవైపు ఒక అలజడిని అయితే సృష్టించారు. దీంతో ఒక హై టెన్షన్ వాతావరణం అల్లు అర్జున్ నివాసం వద్ద ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. నిన్న అల్లు అర్జున్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక అందులో జరిగినటువంటి వివరాలను సవివరంగా చెప్పారు. తాను కూడా మానసికంగా ఈ అంశంతో కుంగిపోతూ ఉన్నాను, ఆఫ్ మైండ్ తో ఉన్నాను, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధిలో ఈ కేసు ఉన్నందువలన శ్రీతేజ్ను పరామర్శించలేకపోతున్నాను, మరోవైపు రేవతి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించలేకపోతున్నానంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో నిన్నటితో ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందంటూ కూడా భావించినటువంటి అల్లు అర్జున్కి ఇది ఒక ఊహించని షాక్ అంటూ చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులు టమోటోలు రాళ్లతో దాడి చేయడం ఇది అల్లు అర్జున్ కూడా ఇది షాక్ గురి చేసిందంటూ కూడా చెప్పుకోవాలి. ఇక అల్లు అర్జున్ నివాసంలో ఉండేటటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి పని మనుషుల సహకారంతో జరిగినటువంటి గొడవ జరిగినటువంటి తీరును, బీభత్సం సృష్టించినటువంటి తీరును కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం
విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ నివాసం వద్దు భద్రత కూడా ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే నిన్న ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అల్లు అర్జున్ తనకు జరిగినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు ఈ దాడి జరిగిన తర్వాత తాను మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నానన్న అంశాల గురించి ఆయన చెప్పిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయంటూ కూడా భావించారు. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భావనలోకి ఆయన వచ్చారు. అయితే అనుకోకుండా ఒక్కసారిగా అనూహ్యంగా ఓయూ జేఏసీ నాయకులు ఈ దాడికి పాల్పడడంతో బీభత్సాన్ని సృష్టించడంతో ఇటు అల్లు అర్జున్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటూ చెప్పుకోవచ్చు. ఒకవేళ కంప్లైంట్ చేసి తనకు భద్రత కావాలంటూ కూడా అల్లు అర్జున్ కోరితే అల్లు అర్జున్ నివాసం ముందు భద్రతను పెంచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటి ముందు భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పోలీసులు అయితే మాత్రం ఫిర్యాదు స్వీకరించబోతున్నారు. అనంతరం తదుపరి చర్యలు ఉండబోతున్నాయి. ఇప్పటికే 10 మంది ఓయూ జేఏసీ నాయకులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. స్వామి రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.